హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది స్టడీ అయిపోతేనే ఫస్ట్ చేసే పని ఏం తెలుసా? జాబ్ పోర్టల్స్ సెర్చ్ చేసి జాబ్స్కి అప్లై చేయడం. సో ఈ జాబ్స్ అప్లై చేసిన తర్వాత జాబ్స్ వస్తాయా అంటే చాలా వెయిట్ చేయాలి. సో దానికి తగ్గట్టు మనము వెయిట్ చేయడానికన్నా ముందు జాబ్కు కావాల్సిన స్కిల్స్ అయితే మనము అప్గ్రేడ్ చేసుకుంటే జాబ్స్ మనం వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. దాంతోపాటు మనం ఒకే జాబ్లో పర్మనెంట్గా స్టిక్ అవ్వడం కంటే దాంతో మనము మన కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి మన కెరీర్ని, సో మనకి ఆ జాబ్ ఎలా ఉపయోగపడాలి అనేది ఈ కాలం మనమైతే మినిమం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ప్రతి జాబ్ అయినా సరే, ఏదైనా సరే మెంటల్గా టెన్షన్ కంపల్సరీ ఉంటుంది. సో మనం చేయాల్సిన పని దాంట్లో ఏమంటే జాబ్లో ఉన్నంత వరకు దాని గురించి పట్టించుకోవడము, జాబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాబ్ గురించి పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. ఇంట్లో ఉండేంత వరకు ఇంటి సమస్యలు, జాబ్లో ఉన్నప్పుడు జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలమని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. దాంతోపాటుగా మేజర్గా మనము ఫస్ట్ చూసుకోవాల్సింది ఏమంటే ఈ జాబ్స్ చేయడం కంటే ఫస్ట్ ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే మంచి బిజినెస్ ఐడియా, పెట్టుబడి ఉండాలి. సో దానికి తగ్గట్టు మనము ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఎలాంటి లాస్నైనా కానీ, ఎలాంటి గెయిన్ అయినా కానీ దాన్ని తట్టుకోగల శక్తి అయితే ఉండాలి. అలాంటి శక్తి ఉన్నప్పుడు, అలాంటి డబ్బు పెట్టుబడి మనకు అవైలబుల్గా ఉన్నప్పుడు మనము జాబ్ చేయడం కంటే మంచి బిజినెస్, ఏదైనా సరే మంచి బిజినెస్ చేసుకోవడము చాలా ఉత్తమ పని. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ చేయడం కంటే బిజినెస్ చేయడము చాలా మంచిది. మార్కెట్లో బిజినెస్సే చాలా గ్రోత్ ఉంది. సో జాబ్స్ ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ మనకైతే ఎదుగు బదుగు ఏముండదు. ఒకవేళ దయతలిచి పొజిషన్ చేంజ్ చేస్తారు అంతే తప్ప మనకైతే మనం ఒరిగింది ఏమి ఉండదు జాబ్స్లో. సో చాలామంది జాబ్కే స్టిక్ అయిపోతున్నారు. ఒకవేళ వాళ్ళకి తెలివి ఉండి జాబ్తో పాటుగా బిజినెస్ చేయగల కెపాసిటీ ఉంటే బిజినెస్ చేయడము ఉత్తమమైన పని. సో ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సో మీలో ఎంతమంది ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి, సో ఇలాంటి థాట్స్ ఎవరికైతే ఉన్నాయి తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్.